హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తామండి. ఈరోజు నేను చేసినటువంటి లంచ్ రెసిపీస్ బ్రేక్ఫాస్ట్ ఏంటో చూద్దాం రండి. ముందుగా ఈరోజు హాట్ వాటర్తో నా డే మొదలైపోయింది రోజులాగే. తర్వాత అల్లం వాటర్ తీసుకున్నాను. అల్లాన్ని బాగా మరిగించుకొని వడగట్టుకొని తీసుకోవాలి. తర్వాత ఈరోజు నేను పాలక్ ఉత్తప్పం చేస్తున్నాను. దోసపిండిలో కొంచెం పాలకూర ఉడికించి పేస్ట్ చేసి వేసుకున్నాను. దాంతో నేను ఈరోజు ఉత్తప్పం చేస్తున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడెక్కాక దోశను వేసుకొని తర్వాత నేను పప్పుల పొడి వేసుకున్నాను. దాని మీద క్యారెట్, ఆనియన్, కొత్తిమీర వేసుకొని వాటిని సన్నగా తరుక్కున్నటువంటి వాటిని వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. కూరగాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోతాయి. అంతే అండి, ఉత్తప్పం రెడీ అయిపోయినట్టే. నేను ఈరోజు 5 బాదంలతో నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. తర్వాత లంచ్కి ఈరోజు తోటకూర ఫ్రై, నీళ్ళ చారు చేస్తున్నాను. ముందుగా నీళ్ళ చారు ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 200 ml వాటర్ వేసుకొని అందులో ఎండుమిర్చిని, తర్వాత కొంచెం చింతపండును కూడా వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ధనియాలు, తర్వాత కొత్తిమీర కాడలు కూడా వేస్తున్నాను. దంచినటువంటి 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని సరిపడే అంత ఉప్పు వేసుకొని బాగా మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత చల్లారిన తర్వాత రసం తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో పోపు వేసుకుందాం. పోపు కోసం చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక పోపు దినుసులు, దంచిన వెల్లుల్లి, తర్వాత కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మనం తీసి పెట్టుకున్నటువంటి రసం లోపల వేసుకొని ఇంకాసం మరగనిస్తే రసం రెడీ అయిపోయినట్టే. తర్వాత నేను మట్టి పాత్ర పెట్టుకున్నాను తోటకూర ఫ్రై చేయడానికి. బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, వెల్లుల్లిని కూడా వేసుకొని కొంచెం వెల్లుల్లి ఎక్కువగా వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా కడిగి శుభ్రం చేసుకొని ఆరబెట్టుకున్నటువంటి ఈ తోటకూరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పోపు అంతా కూడా తోటకూరకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనకు సరిపడే అంత ఉప్పు కూడా వేసుకోవాలి. కొంచెం తక్కువగానే వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకుంటూ మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత మనకు కావాల్సినంత కొత్తిమీర ఆకు వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఆకుకూరలో వాటర్ ఏం లేదు కాబట్టి త్వరగానే అయిపోయింది. అంతే అండి, తోటకూర ఫ్రై రెడీ అయిపోయినట్టే. చాలా పొడి పొడిగా వచ్చింది, చాలా బాగుంది. తర్వాత ఈరోజు లంచ్ ప్లేట్ ఎలా ఉందో చూద్దాం రండి. ముందుగా క్యారెట్ కీరాను తీసుకున్నాను. తర్వాత ఇప్పుడే చేసుకున్నటువంటి తోటకూర ఫ్రై కూడా పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక చిన్న కప్పు రసం కూడా తీసుకున్నాను. తర్వాత ఒక కప్పు పెరుగును కూడా పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక కప్పు రైస్. అలాగే ఈరోజు ప్రోటీన్ కోసం ఒక ఎగ్ ఆమ్లెట్, మినీ ఆమ్లెట్ తీసుకున్నాను. అంతే అండి, ఈరోజు నా లంచ్ ప్లేటు ఎలా ఉంది? కలర్ఫుల్గా ఉంది కదా. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. తర్వాత ఈరోజు నైట్ నేను జొన్న రొట్టె, తోటకూర ఫ్రై, కొద్దిగా పచ్చడి తీసుకున్నాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.